ఓకే. స్టార్ట్. క్వెషన్ నంబర్ 1. సమరయ స్త్రీతో మాట్లాడి మోక్షం యూదులలో నుంచి వస్తుందని యేసు ప్రభు ఏ బావి దగ్గర చెప్పారు? యాకోబు బావి కాడ. క్వెషన్ నంబర్ 2. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి గిద్యోను గొర్రెబొచ్చుతో పరీక్ష చేసిన స్థలం ఏది? కలము. ఓకే. క్వెషన్ నంబర్ 3. ఫరో సైన్యం తరుముతుండగా మోషే తన చేతిని చాచగానే దేవుడు ఏ సముద్రాన్ని రెండుగా విడదీశాడు? ఎర్ర సముద్రాన్ని. క్వెషన్ నంబర్ 4. సొలొమోన్ తర్వాత ఇశ్రాయేలు విడిపోయినప్పుడు 10 గోత్రాల ఉత్తర రాజ్యానికి మొదటి రాజు ఎవరు? యరొబాము. క్వెషన్ నంబర్ 5. దావీదు సౌలుకు భయపడి పారిపోతున్నప్పుడు నోబు ఊరు యాజకుని నుండి ఏ శత్రువు ఖడ్గాన్ని తీసుకున్నాడు? గొలియాతు ఖడ్గం. క్వెషన్ నంబర్ 6. పౌలు శీలలు చెరసాలలో మధ్యరాత్రి ప్రార్థించి కీర్తనలు పాడుతుండగా అక్కడ ఏం జరిగింది? గొప్ప భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరాయి. క్వెషన్ నంబర్ 7. ఫరో కన్న కలలు భావాన్ని యోసేపు వివరించినందుకు ఫరో అతనికి ఏ అధికార ముద్రనిచ్చాడు? తన చేతికున్న ఉంగరాన్ని. ఓకే. బెతనియా గ్రామంలో చనిపోయి 4 రోజులైన తరువాత సమాధిలో నుండి ఏ వ్యక్తిని యేసుప్రభు బ్రతికించారు? లాజరు. క్వెషన్ నంబర్ 9. దేవుని నిబంధన మందసాన్ని మోసే బాధ్యతను దేవుడు ఇశ్రాయేలీయులలో ఏ గోత్రానికి అప్పగించాడు? లేవి గోత్రం. రాజాజ్ఞను ఉల్లంఘించి దేవునికి ప్రార్థన చేసినందుకు దానియేలుకు లభించిన శిక్ష ఏమిటి? సింహాల బోనిలో పడవేయడం. దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు ఎన్నవ రోజున సున్నతి చేశాడు? 8వ రోజున. క్వెషన్ నంబర్ 12. ఐగుప్తుపై వచ్చిన 10 తెగుళ్లలో గొర్రెపిల్ల రక్తం వల్ల ఇశ్రాయేలులను తాకకుండా దాటిపోయిన తెగులేది? తొలిచూలు సంహారం. క్వెషన్ నంబర్ 13. రూపాంతర కొండపై యేసు ప్రభు ముఖం సూర్యుని వలె ప్రకాశించినప్పుడు ఆయనతో మాట్లాడిన ఇద్దరు ఎవరు? మోషే మరియు ఏలియా. క్వెషన్ నంబర్ 14. నయోమి భర్త కుమారులు చనిపోయిన తర్వాత ఆమెతో పాటు బెత్లెహేముకు తిరిగి వచ్చిన కోడలు ఎవరు? రూతు. క్వెషన్ నంబర్ 15. పౌలు ప్రయాణిస్తున్న ఓడ తుఫాన్కు బద్దలైనప్పుడు వారంతా సురక్షితంగా చేరిన ద్వీపం ఏది? మెలితే దీపం. క్వెషన్ నంబర్ 16. ఇకపై జలప్రళయం రప్పించనని నోవాహుతో చేసిన నిబంధనకు సూచనగా దేవుడు ఆకాశంలో ఏముంచాడు? మేఘాలలో ధనుస్సు. క్వెషన్ నంబర్ 17. గొలియాతుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు తన చేతిలో కర్రతో పాటు ఎన్ని నునుపైన రాళ్ళు తీసుకున్నాడు? 5 నునుపైన రాళ్ళు తీసుకున్నాడు. క్వెషన్ నంబర్ 18. యేసు చేతుల్లోని మేకుల గుర్తులను చూస్తే గాని నేను నమ్మనని చెప్పిన శిష్యుడెవరు? తోమ. క్వెషన్ నంబర్ 19. ఎరికో ప్రాకారము కూలిపోవడానికి ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పట్టణం చుట్టూ ఎన్ని రోజులు తిరిగారు? 7 రోజులు తిరిగారు. క్వెషన్ నంబర్ 20. ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలో ఒక కర్ర ముక్కను వేయగా నీటిపై తేలిన ఇనుప వస్తువు ఏది? గొడ్డలి. క్వెషన్ నంబర్ 21. రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్న ఏ దేశపు నపుంసకుడికి ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడు? తెలీదు. క్వెషన్ నంబర్ 22. మందిరంలో పడుకున్న వేళ దేవుడు మొదటిసారిగా పిలిచినప్పుడు బాల సమూయేలు ఎవరి దగ్గరకు పరిగెత్తాడు? యాజకుడైన ఏలీ దగ్గరకు. క్వెషన్ నంబర్ 23. గలిలయ సముద్ర తీరాన వలలు వేస్తుండగా యేసు ప్రభు మొదటిగా పిలిచిన ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఎవరు? సీమోను పేతురు మరియు ఆంద్రెయ. క్వెషన్ నంబర్ 24. యోనా దేవుని మాట వినకుండా తర్షీషుకు పారిపోతుండగా తుఫాను రావడం వల్ల నావికులు అతన్ని ఎక్కడ వేశారు? సముద్రంలో పడేశాడు. క్వెషన్ నంబర్ 25. అరణ్యం ప్రయాణంలో నీరు లేక ప్రజలు గొడవ చేసినప్పుడు మోషే దేనిని కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి? బండరాయిని. ఓకే, గుడ్. బాగా చెప్పారు.